ఫ్రెండ్స్, ఈరోజు వంటకి సాంబార్ చేస్తున్నాను. సింపుల్గా సాంబారు, పెసరపప్పు కందిపప్పుతో సాంబార్ అండి. ఏం కావాలో దీనికి చెప్పేస్తాను. పెసరపప్పు కొద్దిగా, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఒక టమోటా. నేను రెడ్ కందిపప్పు వాడతానండి, రెడ్ది. మా ఇంట్లో ఇదే వాడతాము, మంచిది కూడా ఇది. అలాగే ఒక 3 బెండకాయలు, 2 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి, సాంబార్ ఎన్టీఆర్ సాంబార్ పొడి, చింతపండు నానబెట్టుకొని కొద్ది గుజ్జు తీసి పెట్టుకోవాలి, తగినంత సాల్ట్, కారం అండి దీంట్లో ఉంది, మనకెంత కావాలో అంత. ఒక ఉల్లిపాయ, ఇది కచ్చా పచ్చగా చేసుకునే వెల్లుల్లిపాయ. ఇవన్నీ పోపుకి ఏం చేయాలంటే కొంచెం పెసరపప్పు కొద్దిగా వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా పెసరపప్పు చిన్న గ్లాస్తో కొద్దిగా, మీకు ఎంత కావాలంటే అంత, కొంచెం పెసరపప్పుతో ట్రై చేయండి ఒకసారి సాంబారు. కొంచెం కందిపప్పు 2 వేసి ఒక కుక్కర్లో కడిగేసి ఒక 3 విజిల్లు వచ్చే వరకు పెట్టేయాలి, తొందరగా ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత నేను ప్రాసెస్ చెప్తానండి. మీకు కావాల్సిన పదార్థాలు చెప్పేశాను. ఇదిగోనండి, పప్పు ఉడికిపోయింది, 3 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఇది ఓపెన్ చేసేద్దాం. ఇదిగోండి, రెడ్ కందిపప్పు పెసరపప్పుతో ఉడకబెట్టేసినది, టేస్ట్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని మ్యాష్ చేసుకుందామండి మెత్తగా. అసలు ఈ రెడ్ కందిపప్పు పెసరపప్పు వెంటనే తొందరగా ఉడికిపోతుందండి, 3 విజిల్స్ చాలు. అయితే హెల్త్కు రెడ్ కందిపప్పు, ఎల్లో కందిపప్పు మంచిది. మా ఇంట్లో మా చిన్నమ్మాయికి బాగా ఇష్టం, సాంబార్ చేస్తే ఇంట్లో బాగా తింటారు, తొందరగా అయిపోతుంది. చూడండి మెత్తగా అయిపోయింది. ఇది ఉడకబెట్టేటప్పుడు కొంచెం 2 పెసరపప్పు కందిపప్పు ఉడకబెట్టి కొంచెం పసుపు వేసి ఉడకబెట్టేసుకుంటే ఇట్లా మెత్తగా అయిపోయిన తర్వాత మనం ఎనిపేసుకొని దీన్ని మెత్తగా ఇవ్వండి. కొంచెమే, ఎక్కువ ఏం రుద్దాల్సిన అవసరం లేదు. మెత్తగా అయిపోయింది, చూసారా, పేస్ట్ లాగా బాగా అయిపోయింది, చాలా బాగా వచ్చేసింది కదా, చూడండి అయిపోయింది. ఇందులోనే ఇవి చింతపండు మనం గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, ఇందులో వేసేసుకోవాలి. నల్ల చింతపండు అండి, పాత చింతపండు ఇది, ఈసారి వచ్చింది ఇంకా కాదు, ఎందుకంటే కొంచెం పులుపు ఎక్కువే ఉంటుంది. మీకు ఇష్టం, మామూలు చింతపండు ఉంటుంది, నల్ల చింతపండు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి పులుపు. నేనైతే కొంచెం తక్కువే వేస్తానండి. ఇదిగోండి, ఇందులో వేసేసుకొని ఇట్లా బాగా దీన్ని కలిపేసుకొని ఇంకా కోపు పెట్టేసుకుందాము. ఎందుకంటే వెజిటేబుల్స్ కూడా నేను ఎక్కువ వేయట్లేదండి, ఎందుకంటే మా ఇంట్లో తినరు సరిగ్గా వెజిటేబుల్స్ ఎక్కువ వేస్తే పిల్లోళ్ళు తీసేస్తారనమాట, పక్కకు అన్నీ తోసి పడేస్తారు. ఇంకా అట్టేటప్పుడు కొంచెం సింపుల్గా బెండకాయ ఉంటే కన్నా, ఎప్పుడన్నా మునక్కాయ అట్లా ఏ ఉంటే అవి వేసి చేసేస్తాను. ఇట్లా చేసి పెట్టుకొని ఇంకా కోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండిలు పెట్టుకున్నానండి. ఇప్పుడు బాండిలు హీట్ ఎక్కాక ఆయిల్ వేసేసుకుందాము, మనకు తగినంత ఆయిల్. ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి, జీలకర్ర వేసేసుకుందాము. జీలకర్ర కొంచెం ఎక్కువ వాడితే హెల్త్కి మంచిదండి, నేనైతే ఎక్కువ వాడతాను జీలకర్ర మామూలుగా ఇంట్లో. వేగిపోయింది, రెడ్ కలర్లోకి వచ్చింది. ఎల్లుల్లిపాయ వేసుకుందాం, రెడ్ కలర్లోకి వస్తే స్మెల్ మంచిగా వస్తుంది. రెడ్ కలర్లోకి వచ్చేసింది. ఎండుమిర్చి పెట్టినాం కదా, కానీ బాగుంటుందండి కొద్దిగా పెసరపప్పు అది. ఇది కూడా కొంచెం రెడ్ కలర్లోకి వచ్చే వరకు వేగిద్దాము. ఇందులో కొంచెం సాల్ట్ వేస్తే ఉల్లిపాయ తొందరగా వేగుతుంది. ఎక్కువ అవసరం లేదు, కొంచెం సాంబార్లో కొద్దిగా వేగితే చాలు. అలాగనే ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకున్నాం. కరివేపాకు, కొంచెం వేగితే ఇది కొంచెం రెడ్ కలర్లోకి మగ్గితే బాగుంటుంది. పచ్చివాసన పోయేవారు కొంచెం రెడ్ కలర్లోకి వచ్చేసిందండి. దీంట్లోనే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసుకొని కలిపేసి మగ్గుతుంది బాగా.
ఇట్లా వస్తే మంచి స్మెల్ వస్తుందండి బాగా వేగితే గన. ఇందాక పసుపు కొద్దిగా చెప్పలేదు, కొంచెం పసుపు కూడా, ఎందుకంటే కందిపప్పు ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా వేసుకుంటారు కొంతమంది వేయరు, మళ్ళీ చేసేటప్పుడు వేస్తారు. ఇందులో పసుపు యాడ్ చేసేసినాను. వేగిందండి. కొంచెం బెండకాయలు కూడా వేసేద్దాం, ఎందుకంటే జిగట వస్తుంది కదా. ఫస్ట్ కడిగి తుడిచిపెట్టుకోవాలి అది కొంచెం జిగట రాకుండా. బెండకాయ కూడా కొంచెం మగ్గిన తర్వాత టమోటా వేయాలి, లేకుంటే బంక జిగటలాగా వచ్చేస్తుంది అనమాట. బెండకాయ కూడా వేగింది చూసారా, మంచిగా జిగట ఉంది, రెడ్ కలర్లోకి వచ్చేసింది, బాగా వేగింది. ఇప్పుడు ఇందులోనే టమోటా వేసేసుకున్నాము. చూసారా ఎంత బాగా మగ్గిందో. ఇట్లా వేగితే బాగుంటుంది. ఇందులోనే ఇంకా కారము అవన్నీ వేసేసుకున్నాం. కారం, సాంబార్ పొడి వేసేసుకున్నాము. సాంబార్ పొడి వేసేసుకున్నానండి, మీకు చూసి వేసుకోండి, మీకు ఎంత కావాలంత సాంబార్ పొడి. కారం వేసేస్తున్నాను, ఇందులోనే చూసి వేసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు కదా. ఇదిగోండి పప్పు ఇందులో యాడ్ చేసేసాను. ఇంకా అది కొంచెం ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. ఓన్లీ బెండకాయ కదా వేసింది, తొందరగా ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత దాంట్లో మనకు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోండి. చూసుకున్న తర్వాత మనకు ఒకవేళ కారం ఉప్పు తక్కువ ఉంటే చూసి వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఒక 10 నిమిషాలు దాన్ని ఉడికిద్దాము, సరిపోతుంది. నేనైతే ఎక్కువ వాటర్ యాడ్ చేయలేదండి, ఎందుకంటే మనం ఉండేది ఇంట్లో ఎంతమంది ఉంటాం చూసి చేసుకుంటే సరిపోతుంది. కొంతమంది కొద్దిగా చిక్కగా చేస్తారు, కొంతమంది కొద్దిగా పతలాగా చేస్తారు కదా. నేనైతే ఇలా చేశాను. చూడండి, ఇది ఉడికిపోతే సరిపోతుంది. బెండకాయ ఇవన్నీ ఎన్టీఆర్ సాంబారు పొడి, ఆశీర్వాద కారం పొడి వాడినాను. చూడండి టేస్ట్ మీరు కూడా చూసి ఒకసారి ట్రై చేయండి. ఇది ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇందులోనే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం, సరిపోతుంది. నేనైతే కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. కొత్తిమీరతో కూడా ఉడికితే కొంచెం మంచి స్మెల్ వస్తుంది. ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇంకా చూడండి ఉడికిపోయింది, ఇంకా చాలండి, ఉడికిపోయింది. చపాతీలేకి, మన రోటీలేకి, ఇడ్లీలేకి, ఇంకా తెలిసిందే రైస్లేకి, అన్నిటిలోకి మనకు వస్తుంది మనకు సాంబారు. చాలా బాగుంది చూడండి, ఉడికిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పెసరపప్పు, కందిపప్పుతో, నార్మల్ కందిపప్పు అయినా రెడ్ కందిపప్పు అయినా మీ ఇష్టం. ఆ రెండిటల్లో వేసి కొంచెము మీకు ఎంత కావాలో పెసరపప్పు యాడ్ చేసుకున్నారంటే సరిపోతుంది. ఓకేనా, ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి, సాంబార్ రెడీ. ఇంకా ఆఫ్ చేసేసుకొని ఇంకా లంచ్లో తినడమే.